ఈ ప్రభుత్వాన్ని ప్రజలను మభ్యపెట్టి ఈ కూటమి పరిపాలన వాళ్ళ చేతికి తీసుకున్నారు. ఈరోజు మరి మీరు చేసిన వాగ్దానాలు మీరు చేయక మీ సూపర్ సిక్స్ ఎక్కడా అని చెప్పేసి ప్రజలు అడుగుతారని చెప్పేసి ఈరోజు చిన్న విషయాన్ని పట్టుకొని ఇరుక్కున్నారు ప్రజల్లో. అబద్ధాలు చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పేసి 149 హామీలు ఇచ్చి ఇరుక్కునేది మీరు. అవన్నీ కూడా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఈరోజు చిన్న దాన్ని పెద్దగా చూసి రాజ్యాంతం చేసి ఎక్కడ ఒక సీఎం స్థాయి నుంచి లాస్ట్లో వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తల కాటి వరకు వస్తున్నారు ఈరోజు మాట్లాడేకి. ఈరోజు ఒకరొకరు మాట్లాడాలి. ఇందాక మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు ఏం రాజాంశం చేస్తున్నారు? చిన్న పోస్టర్ని పట్టుకొని ఎవరు ఆయన కూడా మీ టీడీపీ సభ్యత్వాన్ని పొందారంట. భాష విధానం మీకు ఎవరు ఇచ్చారయ్యా? జగనన్నని నరకాల తల నరకాలు ఒక రోజు ఒక విధంగా మాట్లాడుతున్నారే అంటే మీకు ఒక భయం అనేది పట్టుకుంది. ఈరోజు ఎక్కడ చూసినా జన ప్రభంజనం, జగనన్న ప్రభంజనం. ఈరోజు లాస్ట్కు మీరు పలికే పదాలు, మీరు మాట్లాడే భాష చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో త్వరలోనే చేసే విధానం, మీ ఆలోచన చూస్తే మాకు భయం వేస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఎంతో మీ మాట భాష తీరు బాలేదు, మీ మాటలు బాలేదు, మీ ఆలోచనలు బాలేదు. లాస్ట్కు సీఎం స్థాయిలోనే అలాగ మాట్లాడితే మిగతా వాళ్ళు ఇంకా మెప్పు పొందాలి కదా. సీఎం గారికి, లోకేష్ గారికి, వీళ్ళందరికీ మెప్పు పొందాలని చెప్పేసి ఒక సీనియర్ సిటిజను 75 సంవత్సరాలు పైబడి ఎన్నోసార్లు ఎమ్మెల్యే అయినాడు. ఆయన కూడా కొంచెం కూడా ఆయన నోటి నుంచి వచ్చిందే ఆ భాష, నేను మాట్లాడితే ఎట్లాగా 10 మంది చూస్తారని చెప్పేసి ఆ విధానాన్ని కూడా అనుసరించకుండా కూడా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే నీకు ఎవరు ఇచ్చారయ్యా? బుచ్చయ్య చౌదరి గారిని నోట అడుగుతా, నీకు ఎవరు ఇచ్చారు? అది మిమ్మల్ని నరకాలి. సభ్య సమాజం మీ మాటలు చూసి తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారు మీరు. ఈరోజు ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. ఈరోజు ఎందుకయ్యా జగనన్న బయటికి వస్తే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు? మీరు చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని. మీరు చెప్పిన వాగ్దానాలు మీరు చేస్తలేరు కాబట్టి ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వస్తున్నాడు. ప్రజలందరికీ అండగా నేను ఉంటాను, వాళ్ళు చెప్పారు కాబట్టి చేయిస్తాను, చేసే వరకు పోరాడతాను నేను ప్రజల తరఫున అని చెప్పేసి ఈరోజు ఆయన బయటకు వస్తున్నాడు. ఆయన బయటకు వస్తుంటే మీరు ఎందుకు రిస్ట్రిక్షన్ పెడుతున్నారని, ఇంతమందే పోవాలి ఆయన మీటింగ్కు, ఇంతమందే ఉండాలని చెప్పేసి ఎందుకు పోలీసులు పంపించి భయభ్రాంతులు చేస్తున్నారు? మీరు ఎంత భయభ్రాంతులు చేసినా, మీరు ఎంత భయపెట్టినా కూడా ఎవ్వరు కూడా వైసీపీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఎవ్వరు కూడా అదరలేదు, బెదరలేదు. తండోపతండాలుగా చూశారు కదా, అందరూ చేతిలో పట్టుకొని పరిగెడుతున్నారు. అభిమానం అయ్యా, అభిమానం. జగనన్న అంటేనే అభిమానం. ఎందుకంటే కోట్ల ప్రజలకు అండగా నిలబడే ఏకైక వ్యక్తి. ఎవ్వరు కూడా గతంలో చెప్పిన విధానాన్ని, చెప్పిన పథకాలన్నీ కూడా అమలు పరిచేది ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళల్లో అని చెప్పేసి ఈరోజు జనాలంతా అనుకుంటున్నారు రాష్ట్రంలో. ఇవన్నీ చూసి నువ్వు మంచి చేస్తే నీకెందుకు రారు? మీ సభలన్నీ కూడా మరి మీ ప్రభుత్వం ఉన్నా కూడా మీ సభలో వెలవెలబోతున్నాయని చెప్పేసి ఒక డ్రామా. ఈరోజు జగనన్న బయటకు వస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు? అంటే మీరు తప్పుడు హామీలు ఇచ్చారు, మీరు ప్రజల్ని గెలుచుకోలేకపోతున్నారు అనేది మీకు అర్థం అవుతుంది. అందుకే మీ సభలన్నీ వెలవెలబోతున్నాయి. ఈరోజు జగనన్నకు జన నీరాజనం పడుతున్నారని చెప్పేసి ఒక చిన్న దాన్ని పట్టుకొని ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారే, నిన్న ఒక మీ టీడీపీ ఎమ్మెల్యేలే అంటున్నారు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా వేయకూడదు, మేము భయపడిస్తాము, చేస్తాము, లోకేష్ స్టాప్ చేసినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నేను తెరుస్తానని చెప్పేసి ఏ విధంగా అంటే ఇంకా సమాజం ఇది రాష్ట్రం అనుకోవాలా, వాళ్ళు మాట్లాడే మాటలు రావణ కాష్ట అనుకోవాలనో ఒకసారి
ప్రజలంతా కూడా చూస్తున్నారు వాళ్ళు మాట్లాడే భాషని. అంటే ఇప్పటి నుంచే లోకల్ బాడీ ఇంకా కూడా ఒక 1 ఇయర్ ఉన్నాగానే ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నారు మీ టీడీపీ వాళ్ళు. అవి వీళ్ళందరికీ కనిపిస్తున్నాయో కనిపించలేదో, వింటున్నారో వింటలేరో మాకైతే అర్థం అవుతలేదు. మీరు మాట్లాడే భాషా విధానాన్ని మాకు అర్థం అవుతలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు, కోట్ల ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారడ్డం. ప్రజలకి చెప్పినటువంటి చేయిస్తాడేమో మా చేత, మేము ఎక్కడ తెచ్చి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేదే లేకోకుంటే ఈరోజు బాగుంటుంది రాష్ట్రంలో అని చెప్పేసి ఈ విధంగా భద్రత లేకోకుండా ఆయనకి ఒక మరి మాజీ సీఎం కొడుకు, ఆయన మాజీ సీఎం అనేది లేకుండా కూడా ఈరోజు సెక్యూరిటీ అనేది ఇవ్వకుండా కూడా ఈరోజు చేస్తున్నారు మీరు పాలన. ఇది మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారేమో, ఈ రాష్ట్రంలో అదే సాగుతుంది. కానీ మీరు చెప్పిన విధానాన్ని ఎక్కడ కూడా సాగుతలేదు. ఈరోజు మీరు అనుకుంటున్నారు భయభ్రాంతులు చేస్తే భయానికి మేము అన్నీ కూడా రేపు లోకల్ వాళ్ళలో గెలుచుకోవచ్చు అని చెప్పేసి మీరు భయపెట్టించవచ్చు. కానీ చేయి తీసుకొని ఓటు వేయించగలరా? వేయించలేరు కదా. ఆ దొమ్ము ధైర్యము వైసీపీ వాళ్ళలో మాలో ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మేము ఎక్కడ కూడా తప్పు చేయలే. 19 నుంచి 24 వరకు కూడా ఏ పథకం చెప్పామో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడో సీఎంగా ఉన్న సీఎం అయితే చేస్తానని అవి 99% చేసి మేము ప్రజల వద్ద పోయి టిక్కేపించుకున్న పాలన జగన్ పాలన మాది. మీరు ఈరోజు మీరు ధైర్యం మీ ముఖాలు చెల్లుతాయా ఊర్లలోకి వెళ్ళడానికి? మీరు వెళ్ళండి, మరి చెప్తాం. మేము 2 సంవత్సరాలు పూర్తి కాకుండా మేము ప్రజల వద్దకు పోయి ప్రజల ఇళ్ళకి మీ ప్రతిపక్షం మీరు అప్పట్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీ ప్రతిపక్ష ఇళ్ళ పోయి తీలే కాదు భోజనాలు కూడా పెట్టించిన వాళ్ళని కూడా చూపిస్తాను నేను. ఈరోజు మీ టీడీపీ వాళ్ళ ఇళ్లలోనే మేము భోజనాలు కూడా చేసి వచ్చినాం. ఎందుకంటే మేము ధర్మం పాటించాం. మీ దగ్గర ధర్మం లేదు. ధర్మం లేనందుకే ఈరోజు ఏది జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడంటే ఉలిక్కి పడతారు, అలాంటి గ్రామానికి పోతారంటే ఉలిక్కి పడతారు, అక్కడ భయభ్రాంతులు చేస్తారు. టీడీపీ వాళ్ళ పైన కేసులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు పెడతారు, ఆ లోకల్గా ఉండే ఇన్ఛార్జీల మీద కేసులు పెడతారు. ఎందుకయ్యా కేసులు 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 ఎంతమందిని పెడతారు కేసులు? ప్రతి వాళ్ళని కూడా ఒక్క మనిషిని మీరు అరెస్ట్ చేశారంటే ఆ మనిషికి 100 మంది ఈరోజు వైసీపీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎంతమందిని వేయగలుగుతారు? అక్కడ జైలే పట్టవు. ఎక్కడ పోయినా అక్కడ అందరూ రెడీగా ఉన్నారు, వేస్తారా వేయండి అని చెప్పేసి. అప్పుడు అందరూ ప్రజలు ముందుకు వచ్చారంటే మీ జైలు పట్టవు, ఎక్కడ పట్టవు. అది తెలుసుకోండి ఫస్ట్. మీరంతా కూడా ఒట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి ఏ చిన్నదైనా జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న నుంచి ఆ నోటు నుంచి ఆ మాట రాలేదు. మీరు ఎందుకో మీ మాటలు మీరు ఎవరైతే అన్నారో ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. మేమంతా కూడా ఒకటే కోరుకుంటున్నాం, జగనన్న రాష్ట్రానికి ఉండాలి. అలాంటి ఎక్స్ ముఖ్యమంత్రి గారు మాకు ఉండాలి. మళ్ళా కూడా ముఖ్యమంత్రి గారు రావాలి. మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంపై మరి అంబేద్కర్ గారి పరిపాలన రావాలని చెప్పేసి మేము అందరము ప్రజలంతా కూడా కోరుకుంటున్నాం. తప్పేంటి? ఎవరు మంచి చేస్తే వాళ్ళని కోరుకుంటుంది ప్రజాక్షేత్రంలో. మీది మీ రెడ్ బుక్ రాజ్యాంగమే మాదే బెస్ట్, మాదే అంటే ఇక్కడ ఎవరు కూడా చేతులు ముడుచుకొని ఉండరు. ఇప్పటికే చాలా మంది సిగ్గుపడుతున్నారు, ఎలాగ కూటమిని గెలిపించామయ్యా అని చెప్పేసి. మీరు అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకు మన జూన్ 4th నాడు అంతా మరి వెండిపోటు దినోత్సవానికి తరలిస్తున్నారు. అసలు ఒక్క కాన్స్టిట్యున్సీ కంటే ఒక కాన్స్టిట్యున్సీ పెరుగుతూ వస్తున్నారు. అవన్నీ చూసి మీకు భయం వేస్తుంది. అందుకని ఇవి లేనిపోని సృష్టించుకుంటూ జగన్ అనేవాడే లేకుంటే మేము ఇష్టం వచ్చినట్ల రాష్ట్రాన్ని నడుపుకోవచ్చు అని చెప్పేసి ఇవన్నీ కూడా కట్టి పెట్టండి. ఎప్పుడైనా మొన్న ఒక ఆమె అనింది, ఒక లేడీ, మీ జగన్ అంటావు, మిమ్మల్ని తీసుకుపోయి జైలు వేస్తారు, జైలు వేస్తారు పోతానని చెప్పింది. జగన్ కోసం సావనైనా చస్తాను కానీ నేను జగన్ కోసమే బతుకుతానని చెప్పేసి ఒక ఆమె ఒక మహిళ నోటి నుంచి వచ్చిన మాటలు అవి. ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళని ఎవరు మర్చిపోరు. ఈరోజు 5 సంవత్సరాలలో మహిళలకు పూర్తి రక్షణ కల్పించాడు. దిశ చట్టాన్ని తీసుకొచ్చాడు, దిశ యాప్ తీసుకొచ్చాడు, దిశ మహిళా పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చాడు. ఎంతో ఈరోజు చూస్తున్నాం. సంవత్సరం కాకముందే ఎంతమంది చిన్న పిల్లలు కాదు పెద్ద ముసలుల వరకు కూడా అరాచకాలు, హత్యలు ఇవన్నీ కూడా చాలా సిగ్గుచేటు. ఒక మహిళ నేను మాట్లాడడం కూడా అలాంటి మాటలు వాళ్ళ గురించి అలాంటివన్నీ చేస్తూ ఈరోజు మీరు పరిపాలన సాగిస్తున్నారు. మీరు తల దించుకోవాలి, మేము కాదు. మేము తలెత్తుకొని ప్రజల వద్దకు వెళ్తాం. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మీరు తల దించుకొని మీరు ప్రజల్లోకి పోయే హక్కు కూడా కోల్పోయారు కూటమి ప్రభుత్వం. కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అంబేద్కర్ గారి పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అంతమంది వస్తున్నారు. మీకేంటి? మీ దాని గురించి మర్చిపోండి. ఎప్పుడు జగన్ ఎక్కడ ఉంటాడో జనాలు అక్కడ ఉంటారని చెప్పేసి మీరు ఆ వాక్యాన్ని మీరు ఎప్పుడు కూడా మరవద్దండి. కాబట్టి దయచేసి
మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, పూర్తి సెక్యూరిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా బయటికి వెళ్ళినా కూడా భద్రత కల్పించాలని మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.